నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరిగే కుంభాభిషేక మహోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆహ్వానం. డ్వాక్రా మహిళలకు రుణాల పంపిణీ కార్యక్రమం. హనుమాన్ ఫౌండేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. ఇంద్రకీలాద్రిపై నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరిగే కుంభాభిషేక మహోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారు. సీఎం చంద్రబాబును క్యాంప్ కార్యాలయంలో దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఈవో సీనానాయక్ కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. స్వామివార్ల చిత్రపటం ప్రసాదాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆశీర్వచనమిచ్చారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై తేదీ 6/3/2026 నుండి 8/3/2026 వరకు జరగబోయే కుంభాభిషేక కార్యక్రమం ఆహ్వానంను ఈరోజు మధ్యాహ్నం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి వారికి అందజేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ కె రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బొర్ర రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ ఆహ్వానం అందజేశారు. ఆలయ స్థానాచార్య శ్రీ వి శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు శ్రీ ఎల్ దుర్గా ప్రసాద్, వేద పండితులు, అర్చకులు దేవాదాయ శాఖ మంత్రి వర్యులకు వేద ఆశీస్సులు అందజేసి శ్రీ అమ్మవారి ప్రసాదం అందజేశారు. ఊర్మిళానగర్, జోజీనగర్లోని 42 ప్లాట్ల వ్యవహారంలో లక్ష్మీరాఘవ కోఆపరేటివ్ సొసైటీ గెలిచిందనే ప్రచారంలో వాస్తవం లేదని బాధితులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉందని, తదుపరి విచారణ వచ్చే వరకు వారం జరుపుతుందని తెలిపారు. సొసైటీ తప్పుడు సమాచారంతో కోర్టును తప్పుదోవ పట్టించిందని, మారాటం ఆగదు, న్యాయం జరిగే వరకు 42 మంది యాజమానులు ముమ్మడిగా పోరాడతామని బాధితులు వెల్లడించారు. ఎమ్మెల్యే సృజనా చౌదరి తమకు న్యాయం చేస్తారని ఇప్పటికే నమ్మకంతో ఉన్నామని అన్నారు. 42 ప్లాట్ల స్థలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు మీడియాతో మాట్లాడారు. వారి వద్ద ఉన్న పత్రాలను మీడియా ముందుంచారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ సొసైటీ వారు కీలక వాస్తవాలను దాచిపెట్టి కోర్టును మభ్యపెట్టి గతంలో కొన్ని ఉత్తర్వులు పొందారని బాధితులు ఆరోపించారు. 2000 సంవత్సరంలో సొసైటీయే స్వయంగా సమర్పించిన అఫిడవిట్లో ఈ స్థలం ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ మ్యూచువల్ బెనిఫిట్ సొసైటీ స్వాధీనంలో ఉందని అంగీకరించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. 42 ప్లాట్ల బాధితుల్లో నేను ఒక్కడినండి. ఈ 42 ప్లాట్లలో జరిగిన దీని గురించి మాట్లాడటానికి ఈరోజు ప్రెస్ మీట్ అండి. మాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడటానికి 42 ప్లాట్లలో అండి రీసెంట్గా అన్ని కోర్టుల్లో మేము పోయాము, మాకు వచ్చేసింది అని చెప్పేసి నిన్న వారు ప్రెస్ మీట్ పెట్టి ఉన్నారు. సో మేము చెప్పేది అంటే 42 ప్లాట్ల తరఫున కోడిబేని లోకేశ్వరి గారు కింద కోర్టులో ఆల్రెడీ దావా వేశారు. కోర్టు దాన్ని పరిగణించి దాని దావా ఓపెన్ చేసింది, దావా తీసుకుంది. కోర్టు దావా తీసుకుని దాని మీద ఇప్పుడు వాయిదా నడుస్తుంది. వాయిదా ఇప్పుడు మళ్ళీ వచ్చే వారానికి ఉంది వాయిదా. మేము చెప్పేది ఏంటంటే శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ వారు కోర్టుకు చూపించాల్సిన ఆధారాలు చూపించకుండా వారు కోర్టును మభ్యపెట్టి తీసుకున్న ప్రూఫ్లు కానీ, ఉత్తర్వులు కానీ, జడ్జిమెంట్ కానీ ఏది చెల్లవు. ఎందుకని మేము చెప్పేది, వారు స్వతహాగా వారు 2000 సంవత్సరంలో 6067 సిఎంపి నెంబర్తో హైకోర్టులో వాళ్ళు దాఖలు చేసిన ఎఫిడవిట్ అండి. ఇది వాళ్ళు దాఖలు చేసిన ఎఫిడవిట్ ఏమని చేశారంటే, అప్పుడే ఈ జడ్డు సుబ్బారావు అనే వ్యక్తికి ఇది స్వాధీనంలో ఉందండి, వాళ్ళు కట్టడాలు చేపడుతున్నారు ఇందులో, దానివల్ల డిగ్రీకి సంబంధించిన ఏదైతే ఇచ్చారో దాన్ని మారిపోతుందండి, డిగ్రీ మళ్ళీ చల్లదు, సో దాన్ని ఆపండి అని చెప్పేసి వాళ్ళు ఎఫిడవిట్ వేసిన వాళ్ళు ఈరోజు దీనికి సంబంధం లేదు, వీళ్ళు లిస్పెండెన్సీ అంటే వీళ్ళు కేసు పడిన తర్వాత కొనుక్కున్నారు అని చెప్తున్నారు.
అది ఎంతవరకు న్యాయం? అంటే మా స్వాధీనంలో ఉందని వాళ్ళకి ముందే తెలిసినప్పటికీ వాళ్ళు కోర్టుకు చూపించకుండా, మమ్మల్ని పార్టీలు చేయకుండా, మమ్మల్ని ఎవరిని చూపించకుండా వాళ్ళే చేసేసుకొని వేరే ఆధారాలు చూపించి. పేరు లలిత కుమారి అండి. మేము కూలగొట్టిన తెల్లారే సృజనా చౌదరి గారి ఆఫీస్కి వెళ్ళాము. వెళితే అమ్మ మీరందరూ ఒక కమిటీగా ఫామ్ అవ్వండి అని అన్నాము. మేము కమిటీగా ఫామ్ అయ్యామండి అని వెళితే మళ్ళీ ఆయన ఒక లాయర్ని మాకు ఇచ్చేశారు, కునుకు రాజశేఖర్ గారని. ఆయన దగ్గరికి వెళ్ళాము. ఈ కూలగొట్టిన దగ్గర నుంచి కూడా రాజశేఖర్ గారిని వెళ్ళి కలవటం జరుగుతూనే ఉంది. కానీ అటువైపు నుంచి వాళ్ళు ఏం చెప్పారని మాకు చెప్పలేదు. మేము అయితే మాకు అటు నుంచి రెస్పాండ్ అయినా ఆయన ఇంకా చెప్తారని ఎమ్మెల్యే గారు సృజనా చౌదరి గారు ఆయన ఇంకా మాకు చెప్తారని ఇప్పటికి కూడా అదే ఆశతో మేము చూస్తూనే ఉన్నాము. ఇక్కడ అన్యాయం జరిగిపోతానే ఉంది. మరి ఆయన చూస్తున్నారో లేదో తెలియదు. మమ్మల్ని ఒక కమిటీగా ఫామ్ అవ్వమన్నారు. మేము ఆఫీస్కి వెళ్ళిన రోజు మేము కమిటీగా ఫామ్ అయ్యి రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్ళి గాంధీనగర్తో పలుమార్లు కలిసాము. అటు నుంచి ఏ రెస్పాన్స్ రాదు. ఇప్పటికీ కూడా సృజనా చౌదరి గారి దగ్గర నుంచి మాకేమైనా న్యాయం జరిగిద్దని ఎదురు చూస్తూ ఉన్నామండి. ఆయన మాకు న్యాయం చేస్తారని ఎదురు చూస్తున్నామండి. ఇంకొక విషయం, మేము వెళ్ళి కంప్లైంట్ చేసామండి సొసైటీ ఆఫీసులో. కంప్లైంట్ చేసిన తర్వాత ఆమె కొద్దిగా టైం అడిగి మళ్ళీ మాకు పంపించిందండి. రండి మాట్లాడదాం వాళ్ళు కూడా అని చెప్పి. అప్పుడు మాట్లాడమని వచ్చిందండి. వస్తే అవతల ఎవరు రాలేదండి. అట్లా మేము తిరిగిన తర్వాత రాలేదు. పాత సభ్యులు మొత్తం 67 మందిని మొత్తం సభ్యత్వం మొత్తం రద్దు చేసి ఫేక్ సొసైటీ కింద మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళందరూ పెట్టుకొని దాంట్లో ఆఫీసర్స్ వీళ్ళు అందరూ కలిపి లాలు చేసుకుని మమ్మల్ని నష్టపరిచారండి. పజ్జనరాజు మెయిన్, శ్రీనివాసరావు సెక్రటరీ ప్రెసిడెంట్ కింద పెట్టి, సుబ్రహ్మణ్య స్వామి గుడి 1 టౌన్ కొత్తపేట పైన అండి చిన్న బోర్డు పెట్టారండి, ఇదే సొసైటీ అని చేశారు. కొన్ని పాయింట్లు అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇక మా వల్ల కాలేదండి. ఇక మా వాళ్ళు చనిపోయారు, 3 చనిపోవడం వల్ల వెనకబడిపోయిందండి ఇది. అప్పుడు ఈ ఫేక్ సొసైటీ వాళ్ళు వీళ్ళ వెనకమాల కూడా పెద్దలు ఉన్నారండి. ఎవరు అనేది మరి మాకు తెలియదు. ఈ లక్ష్మీ రామ కోఆపరేటివ్ సొసైటీ ఫేక్ సొసైటీ వెనకమాల పెద్దలు ఉన్నారు. ఎవరనేది మాకు తెలియదు. వేమూరి చలమయ్య నా పేరు. అది లక్ష్మీ కోఆపరేటివ్ సొసైటీలో మా నాన్నగారు చనిపోయారు కాబట్టి నేను వచ్చాను. దీనికి సంబంధించి ఇక్కడ చేసింది మొత్తం ఫేక్. మొత్తం సొసైటీ అంతా వాళ్ళు చేసిందంతా ఫేక్. 1914లో మేము వెళ్ళి ఆ మేడం గారికి కంప్లైంట్ పెడితే మాకు రిటర్న్గా ఆమె ఇచ్చింది, మీరు జారండి అని కూడా ఇచ్చింది. కానీ ఈ ఫేక్ మొత్తం అప్పటి నుంచి డాక్యుమెంట్స్ ఫస్ట్ నుంచి వాళ్ళు తీసుకొచ్చి ఒక పాస్బుక్ కానీ లెక్చర్ కానీ వాళ్ళ దగ్గర ఏది మాకు చూపిట్లా. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మాకు పాస్బుక్, బ్యాంక్ పాస్ పుస్తకాలు ఉన్నాయి, మేము సభ్యత్వం చేసిన మా నాన్నగారి మెంబర్షిప్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మా దగ్గర ప్రూఫ్స్. కాకపోతే వీళ్ళ దగ్గర రాజకీయం అన్నీ దాంట్లో ఉండవు కాబట్టి అక్కడ ఆఫీసర్లే మనం వెళ్ళి మేమేమైనా అడిగినా కూడా దానికి సంబంధించిన ఆఫీసర్గా ఎవడో రెస్పాన్సిబిలిటీ లేదు. మనం తీసుకెళ్ళి ఇప్పుడు వీళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇప్పుడున్న 42 మంది లాస్ పోయిన వాళ్ళకన్నా లాభమన్నా పడతారేమోనని చెప్పి మేము వాళ్ళ తరపున వచ్చి మేము ఇచ్చేస్తున్నాం. మేము ఇప్పుడు మాకు సభ్యత్వమే లేదని వాళ్ళు తీసేసి అసలు డబ్బులు కట్టింది మజీద్ గారికి మా నాన్నగారు వాళ్ళు. మా దగ్గర డీడీలు తీసిన డబ్బులు కూడా ఉన్నాయి, ప్రూఫ్స్ విత్ పాస్బుక్ విత్ ప్రూఫ్ కూడా ఉన్నాయి మా దగ్గర మొత్తం. కాకపోతే మాకు వాళ్ళకి ఆర్థికంగా వెనకమాల జనాలు రాజకీయంగా అంగుదండలు ఉండబట్టి వాళ్ళు ఫార్వర్డ్ చేసుకొని వెళ్ళగలుగుతున్నారు సుప్రీంకోర్టులో కానీ ఏదన్నా కానీ. మేము సుప్రీంకోర్టు దాకా హైకోర్టులో కూడా, హైదరాబాద్ హైకోర్టులో కూడా కోఆపరేటివ్ సొసైటీ కింద ఆదిశేషి గారి సొసైటీ కింద పాత సొసైటీ ఉన్నప్పుడే గెలిచింది. ఇది 2011లోనే గెలిచింది. ఇది సుప్రీంకోర్టులో గెలిచిన తర్వాత సుప్రీంకోర్టు గైడ్లైన్స్తో అప్పుడు డబ్బులు ఈ స్టేట్ బ్యాంక్ ఇది అర్బన్ దాని కింద కట్టమని ఇచ్చారు. కట్టమని ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మార్చి ఆపారు. కొన్నాళ్ళు ఆపిన తర్వాత ఈ సొసైటీ 2014లో వీళ్ళు ఫేక్ సొసైటీ పుట్టించి వీళ్ళు క్రియేట్ చేసి నెంబర్స్ చేసుకున్నారు. ఈ మొత్తం ఫస్ట్ నుంచి బైలా తీసి పాత బైలా ప్రకారం సభ్యులు ఎవరున్నారు, దీనికి ఎవరు సంబంధించింది అని ఆఫీసర్స్ అనేవాళ్ళు ఎవరన్నా కరెక్ట్గా ఉంటే అవి తీసి చూస్తే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వస్తాయి. అందరికీ నమస్కారం. మొన్న కూడా నేను చెప్పాను, దేవుడి స్క్రిప్ట్ ఎంత గొప్పగా ఉంటుందంటే 42 ప్లాట్ల విషయంలో ఫస్ట్ అడిషనల్ సబ్ కోర్టులో కోడిబోయిన లోకేశ్వర్ గారి పేరు మీద
కేసు ఫైల్ చేస్తే కేసు నెంబర్ కూడా 42/2026 వచ్చింది. 42 ప్లాట్ల వాళ్ళకి కేసు నెంబరు 42/2026 వచ్చింది. అన్ని చోట్ల కేసు పోయిందని చెప్తా ఉన్నారు. కోర్టు నిర్ణయాల విషయం అందరికీ తెలుసు. కానీ కింద సబ్ కోర్టులో ఈ రోజున కేసు రీఓపెన్ అయింది ఒక కోడిపోయిన లోకేశ్వర్ గారి పేరు మీద. అంటే ధర్మయుద్ధం మళ్ళీ మొదలైందని చెప్పడానికి ఆ కేసు వివరం గురించి చెప్పాం. అట్లాగనే కేసులో కూడా కోర్టుకి చాలా అంశాలని తెలియజేయకుండా మోసపూరితంగా పొందినటువంటి ఉత్తర్వులు ఏవి కూడా చెల్లవని చెప్పి దావా దాఖలు చేయడమైంది. కోర్టు కూడా కేసు తీసుకుంది. ఇవాళ ఒక్క కేసే దాఖలైందని చెప్తా ఉన్నారు. మొదట ఒకటే కదా అవుతుంది. 42 మంది ప్లాట్ ఓనర్లో మొదట ఒకటే అయ్యింది. వరుసగా కేసులన్నీ నమోదవుతాయి. కొంత టైం పడుతుంది, దానికి కూడా కొంత టైము పడుతుంది. ఖచ్చితంగా చాలా కేసులు పడేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 42 ప్లాట్ యజమానులు కూడా ఉమ్మడిగా చాలా బలంగా వాళ్ళు న్యాయం జరిగేంత వరకు నిలబడాలనేటువంటి కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ అంశంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేమైతే భావిస్తూ ఉన్నాం. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ నుంచొని ప్రెస్ మీట్ పెడతా ఉన్నామో ఈ రోడ్డుని ఎస్కేటీ వెస్ట్ మెడోస్ వాళ్ళు కార్పొరేషన్కి రిజిస్టర్ చేశారు. ఈ ఆస్తిని ఇప్పుడు ఎక్కడైతే మనం ప్రెస్ మీట్ మాట్లాడుతాం ఈ రోడ్డుని ఎస్కేటీ వెస్ట్ మెడోస్ వాళ్ళు కార్పొరేషన్కి రిజిస్టర్ చేసి ఇచ్చారు. ఆస్తిని రిజిస్టర్ చేసి ఇచ్చినందుకే కదా ఈ అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ప్లాన్ వచ్చింది. ఆ ప్లాన్ రావడానికి కారణం ఏంటంటే విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల పాత్ర కీలకమని శ్రీ గౌతమ్ విద్యాసంస్థల అధినేత ఎన్ సూర్యారావు అభిప్రాయపడ్డారు. చిన్ననాటి నుండే వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే భవిష్యత్తులో వారు ఉన్నత స్థానానికి చేరుకుంటారని ఆయన వివరించారు. ఇందుకోసమే తమ అన్ని శాఖలలో గ్రాడ్యుయేషన్ కాన్వకేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీ గౌతమ్ విద్యాసంస్థలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా కబేలా సెంటర్ బ్రాంచ్లో కాన్వకేషన్ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఎల్కేజీ యూకేజీ పూర్తి చేసుకున్న చిన్నారులకు గ్రాడ్యుయేషన్ కాన్వకేషన్ తరహాలో వేడుకలు నిర్వహించారు. చిన్నారులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. విద్యార్థుల విద్యా ప్రయాణంలో ఇది తొలి మైలురాయిగా నిలిచే రోజు కావడంతో స్కూల్ ఆవరణలో సందడిగా మారింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీ గౌతమ్ విద్యా సంస్థల్లో కబేలా బ్రాంచ్లో కిండర్ గ్రాడ్యుయేషన్ డే జరపడం జరుగుతుంది. మ్యాక్సిమం అన్ని క్యాంపస్లో కూడా ఈ గ్రాడ్యుయేషన్ డే జరుపుతూ రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ డే జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎల్కేజీ నుంచి యూకేజీ ఫస్ట్ క్లాస్కి పిల్లలు ప్రమోట్ అయ్యే సందర్భంలో పిల్లలకి పట్టా ఇచ్చే కార్యక్రమాన్ని జరుగుతుందండి. దీంతో పిల్లలు వాళ్ళ యొక్క పట్టా, గ్లౌస్, క్యాప్స్తో వచ్చి నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతున్నామనే సంతోషంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాలు పీజీ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో, లేదనుకుంటే మెడికల్ కాలేజీలో జరుగుతుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఉద్దేశం పిల్లలు అఫీషియల్గా ఫస్ట్ క్లాస్ వెళ్తున్న సందర్భంలో మేము భవిష్యత్తులో ఈ రకమైన సర్టిఫికేట్స్, గ్లౌజెస్, మెడల్స్ తీసుకోవాలని ఉద్దేశం ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తదనుగుణంగా తల్లిదండ్రులకు నుంచి కూడా అనూహ్య స్పందన రావడం జరిగింది. అదే మాదిరిగా పిల్లలు చాలా హ్యాపీగా వాళ్ళ యాంబిషన్ అడుగుతుంటే మేము ఎవరు చెప్పలేదండి. ఒకళ్ళు ఐఏఎస్ అంటారు, ఒక ఐపీఎస్, డాక్టర్ అంటారు, ఇంజనీర్ అంటారు, కొందరు లాయర్ అంటారు, కొంతమంది టీచర్ అంటారు. వాళ్ళ అంబిషన్స్ ఇప్పటి నుంచే చెప్పారంటే మనము పిల్లల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో చూడండి. అంటే ఈరోజు పిల్లలు చాలా సూపర్ పవర్. మనం ఏ రకంగా మళ్ళిస్తే ఆ రకంగా పిల్లలు దిద్దడానికి అవకాశం ఉంది. అందుకే వాళ్ళు చిన్నప్పటి నుంచే ఎల్కేజీ యూకేజీ నుంచే వాళ్ళ అంబిషన్ చెప్తున్నారంటే మైక్ పట్టుకొని చాలా చక్కగా చెప్తున్నారు. సో ఈ రకమైన పరిస్థితుల్లో పిల్లలు తల్లిదండ్రులు ఏవైతే అనుకుంటున్నారో
వాళ్ళ ఆశలు ఆకాంక్షలు ఏ రకంగా ఉన్న డెఫినెట్గా పిల్లలు ఆ స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉందని ఈ కార్యక్రమం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుందని తెలియజేస్తూ గత 4-5 రోజుల నుంచి మా అన్ని బ్రాంచుల్లో ఈ కిండర్ గార్డెన్ కమ్యూనికేషన్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఈరోజు తబేలా బ్రాంచ్లో జరుగుతుంది. చాలా బాగా జరిగాయండి. తల్లిదండ్రులందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. చాలామంది పిల్లలు వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్తో అలరించారండి పేరెంట్స్ని. చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని ఈ ఫస్ట్ కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ డే చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళు మొదటి సర్టిఫికేట్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇలాంటి సర్టిఫికేట్లు ఎన్నో వాళ్ళు తీసుకోవాలని, మా విద్యా సంస్థలో చదువుతున్న పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని నాందితో మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసామండి. అన్ని బ్రాంచెస్లో కంప్లీట్ అయ్యాయి. చాలా బాగా జరిగాయండి. ఈ విధంగా మాకు సహకరిస్తున్న తల్లిదండ్రులందరికీ మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ ఎవరి పిల్లలైతే ఈ సర్టిఫికేట్ తీసుకున్నారు వాళ్ళందరినీ మరొకసారి వాళ్ళకి కంగ్రాచులేట్ చేస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ప్రసన్న అండి. మా అబ్బాయి భరత్ యశ్వంత్ యూకేజీ చదువుతున్నాడు ఈ స్కూల్లో. ఫస్ట్ నేను మా అబ్బాయిని జాయిన్ చేయడానికి అంటే స్కూల్ కానీ పిల్లలు కానీ ఏం అలవాటు లేదు మా అబ్బాయికి. నేను ఎవరిలోనూ అలవాటు చేయలేదు. కానీ స్కూల్ ఫస్ట్ జాయిన్ చేసినప్పుడు నాకు భయం వేసింది, మా అబ్బాయి ఎలా సర్వైవ్ అవుతాడు, లేకపోతే ఇక్కడ టీచర్స్ కానీ లేదా పిల్లలు వాడిని ఎలా కేర్ చేస్తారు, టీచర్స్ అలాగే ముందు నేనే భయపడ్డాను. కానీ మా అబ్బాయి డే టు డే వాడి రికవరీ కానీ వాడి పికప్ కానీ నేను చూసి నేనైతే చాలా గర్వపడుతున్నాను. నేనైతే న్యూ మమ్స్ అంటే పిల్లల్ని జాయిన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే నేనైతే ఈ స్కూల్ మాత్రం సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇక్కడ చదువుతున్నాడు. మా బాబు పేరు అకిరానందన్. ఇక్కడ ఎల్కేజీ నుంచి నర్సరీ నుంచి ఎల్కేజీ యూకేజీ మా అబ్బాయి చదివేది. బాగా చదువుతున్నాడు, చాలా బాగా పికప్ ఉంది. ఎల్కేజీలో అసలు చాలా బాగా పికప్ అయ్యాడు. ఇంకా యూకేజీకి వచ్చాక అన్నీ బాగా నేర్చుకున్నాడు. స్కూల్లో బాగా పికప్ ఉంటుంది. అసలు చాలా బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మెయిన్గా ఎంకరేజ్మెంట్ బాగా ఇస్తారు. ఇప్పుడు పిల్లలకు కావాల్సింది మెయిన్ అదే, ఎంకరేజ్మెంటే కావాలి. మళ్ళీ కాంపిటీషన్కి కూడా తగ్గట్టుగా ప్రిపేర్ చేస్తారు. ప్రతిదీ కరికులర్ యాక్టివిటీస్ కూడా చాలా బాగా ఉంటాయి ఈ స్కూల్లో. చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మెయిన్ స్ట్రెస్ ఉండదు. పిల్లల్ని బాగా కొట్టడం అలాంటివి ఏమి ఉండవు. ఫ్రీగా నేర్పిస్తారు. ఎంజాయ్గా ఉంటుంది పిల్లలకి. ఎప్పటికప్పుడు టైమింగ్స్ కూడా చాలా తక్కువే ఉంటాయి. చాలా ఈజీగా అప్రోచ్ అవ్వడానికి మేడమ్స్ కూడా అవైలబుల్గా ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటుంది స్కూల్లో ఉంచితే మాత్రం. నేనైతే మాత్రం సజెస్ట్ చేస్తున్నా స్కూల్లో జాయిన్ చేయమని. పిల్లలు హ్యాపీగా సంతోషంగా నేర్చుకోవాలనుకుంటే శ్రీ గౌతమ్లో జాయిన్ చేయండి. థ్యాంక్ యూ. నా పేరు సుకన్య, మా పాప పేరు ఆద్య. ఎల్కేజీ మేము అసలు నర్సరీలో జాయిన్ చేయలేదు. కాకపోతే డైరెక్ట్గా ఎల్కేజీలోనే వేయండి, పాపకి ఏజ్ తగ్గట్టు మేమంతా చూసుకుంటామని చెప్పారు. టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఫీజు పరంగా కానీ లొకాలిటీ కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. కాంపిటేటివ్గా జీకే క్వశ్చన్స్ కానీ ఇలాంటివన్నీ పిల్లలకి చాలా బాగా నేర్పిస్తారు. మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్లీనెస్ బాగా ఉండడం వల్ల పిల్లలు కూడా భయపడకుండా ఉంటారు, బాగా చదువుకుంటారని నా ఒపీనియన్. మీ పిల్లల్ని కూడా జాయిన్ చేస్తే బెటర్గా ఉంటుంది ఇక్కడ స్కూల్లో. థ్యాంక్ యూ. ఎంపీ కేశినేని చిన్నిపై వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ధ్వజమెత్తారు. తిరువురు వేణుగోపాలస్వామి కళ్యాణాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపణలు చేశారు. జిల్లా పరువు తీస్తున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. ఎంపీ వ్యవహారంపై ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మంగళవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ కేశినేని చిన్ని కేవలం అవినీతి, అక్రమాలు, పంచాయతీలు, గూండాగిరి వంటి కార్యకలాపాలు చేస్తున్నారని ఆరోపించారు. తిరువూరులో ఎంతో వైభవంగా జరిగే నెమలి వేణుగోపాలస్వామి కళ్యాణాన్ని ఎంపీ కేశినేని చిన్ని చెడగొట్టారన్నారు. స్వామివారి కళ్యాణ మహోత్సవ విశిష్టతను భ్రష్టు పట్టించారని, ఎంపీకి ఉండాల్సిన కనీస హుందాతనం ఆయనకు లేదన్నారు. గతంలో విజయవాడ దసరా ఉత్సవాల పేరుతో ఎంపీ అడ్డంగా దోచుకున్నారన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుతామని చెప్పే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎంపీ వ్యవహారంపై సమాధానం చెప్పాలన్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత దక్కిందని, ఇలాంటి అరాచక ఘటనలు ఎప్పుడూ జరగలేదని చెప్పారు. తక్షణమే చిన్ని తిరువురు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిన్న తిరువురు నియోజకవర్గానికి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా ఎంతో ఘనంగా భక్తితో నెమలి వేణుగోపాల స్వామి వారి కళ్యాణం, ఆ మహోత్సవాలు కానివ్వండి, కళ్యాణం కానివ్వండి
కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా మన జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. విజయవాడ పార్లమెంటు ప్రజానికం బాధ అనుకోవాలో లేకపోతే మా కర్మ అనుకోవాలో, ఈ యొక్క విజయవాడ పార్లమెంట్కి కేసినేని చిన్ని లాంటి ఒక పార్లమెంట్ సభ్యులు, ఎంతోమంది పార్లమెంట్ సభ్యులు ఈ యొక్క విజయవాడ నగరంలో పనిచేయడం జరిగింది. గొప్ప గొప్ప నాయకులు విజయవాడ గురించి, దాని డెవలప్మెంట్ గురించి ఢిల్లీ స్థాయిలో కూడా మాట్లాడి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఎంతోమంది పార్లమెంట్ సభ్యులు ఉన్న ఈ యొక్క విజయవాడ పార్లమెంట్కి కేసినేని చిన్ని లాంటి ఒక పార్లమెంట్ సభ్యులు దొరకటం మా కర్మ అని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్తున్నా. ఎంపీ అయిన తర్వాత నుంచి ఈ యొక్క పార్లమెంట్ మహిళలు తలుచుకుంటే అసాధ్యమైనది ఏదీ లేదని ఆంధ్ర రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలు నిరూపిస్తున్నాయని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు. మహిళల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి మూలమని, డ్వాక్రా సంఘాలు మరింత బలోపేతం కావాలంటే ప్రభుత్వం మహిళల మధ్య సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. ఏపీఐఐసీ కాలనీలో ప్రముఖ కళ్యాణ మండపంలో కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు, రైతులకు రుణాల చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పలువురు కార్పొరేటర్లు, అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలు డ్వాక్రా సంఘాలకు రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలను శక్తివంతులుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఈ రాష్ట్రంలో డ్వాక్రా అనే విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. డ్వాక్రా గ్రూపులు అనేవి మహిళల్ని, వాళ్ళు శక్తివంతులు, వాళ్ళకి ఏదైనా పని అప్పగిస్తే ఆ పని సమర్థవంతంగా నిర్వహిస్తారని చెప్పి నాకు తెలిసి మొట్టమొదటగా ఆలోచన చేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారిని నేను గర్వంగా చెప్తాను. ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు తెలియదేమో, ఈ సంఘాలని, ఈ డ్వాక్రా సంఘాలని ఒక కాన్సెప్ట్ కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టినప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా దాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాలన్నీ కూడా అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని, దానివల్ల రాష్ట్రానికి ఎంత మేలు చేకూరుద్ది, రాష్ట్రానికి వచ్చే మేలుతో పాటు ప్రతి ఇంటిలో ఉన్న మహిళ లబ్ధి చేకూరుతుందని చెప్పి ఆలోచన చేసి ఊరూరా తిరిగి ఆయన సంఘాలను ఏర్పాటు చేయడానికి అధికారులు అప్రమత్తం చేశారు. ఒక డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేశారు. ప్రతి ఊరు ఏంటి మహిళని మీ అందరూ కూడా డ్వాక్రా గ్రూపులో చేరండి, పొదుపు సంఘాలు ఏర్పాటు చేసుకోండి, మీకు చాలా లబ్ధి ఉంది, ఆర్థికంగా మీరు ఎవరి మీద ఆధారపడకుండా ఈ డ్వాక్రా సంఘాల ద్వారానే మీ పిల్లలు చదువుకునే స్థితికి మీరు వస్తారని చెప్పి ఆ రోజున ఆయన చెప్పారు. 1995 సంవత్సరం. ఆ రోజు కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నాను, నెట్టూరావు గారు మంత్రిగా ఉన్నారు. ఆ రోజు మరి ఆయనకు అర్థమైంది లేదు, కానీ నాకు మాత్రం ఇది సాధ్యమయ్యే పని అనిపించింది అని చెప్తాడు మీటింగ్. చంద్రబాబు గారు మీటింగ్ ఎనభై మీటింగ్లో కూర్చొని ఇది ఎక్కడ సాధ్యం, ఇప్పుడు పాపం ఇంట్లో అనేక పనులు ఉంటే వాళ్ళకి బయటికి ఎక్కడ రాగలుగుతారు, ఈ సంఘాలు పెట్టి వాళ్ళు ఏం చేయగలుగుతారు అనుకునేవాడు. అలాగే మా బ్యాంక్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ప్రత్యేకించి ఒక కార్యక్రమం ఉంది. సుమారుగా 4 కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలు కానీ, రైతులకు కానీ, ఇతర వ్యాపారాలు చేసుకునేటటువంటి వారికి ఇక్కడ రుణం ఇవ్వబడతాం. చెప్పారు ఇప్పుడే, కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్. ఈ బ్యాంకు మన కృష్ణా జిల్లాలో చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి బ్యాంక్. రైతులకు కానీ, ప్రజలకి, ఇతర అనేక వృత్తిదారులకి, అనేక వర్గాల వారికి సర్వీస్ ఇవ్వడంలో, సేవ చేయడంలో వారికి కావాల్సినటువంటి ఆర్థికమైనటువంటి మరి రుణాలని అందించడంలో దాదాపుగా ఇప్పటికీ
15 సంవత్సరాలుగా ఈ యొక్క కృష్ణా జిల్లాలో ఈ బ్యాంకు పనిచేస్తూ ఉంది. మొట్టమొదట ఎప్పుడైతే స్థాపించారో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏ మాత్రం కూడా వెనుకడుగు లేకుండా మరి ముందుకు పోతానే ఉంది. ఎక్కువ మందికి రుణాలని అందిస్తూ ఈ యొక్క కృష్ణా జిల్లా ప్రజల యొక్క ఆర్థికాభివృద్ధికి దోహదపడుతూ ఉన్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసిన వాస్తవం. అలాగే ఇప్పుడే రామ్మోహన్ గారు చెప్తా ఉన్నారు, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి దాదాపు 1000-1200 కోట్లు బిజినెస్ పెరగటం అనేది జరిగింది. ఏంటండి ఇటు ఎట్లా సాధ్యం, ఇంత ఎట్లా స్పీడ్గా పెరుగుద్ది అనేది. ఇది ఎందుకు అని అంటే బ్యాంకు మీద ఉన్నటువంటి విశ్వాసం, ఆ యొక్క క్రెడిబిలిటీ, దాన్ని ఎప్పటికప్పుడు మనం పోగొట్టుకోకుండా దాన్ని నిలబెట్టుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటే ప్రజల యొక్క విశ్వాసం దాని మీద ఉంటుంది. ఆ రకంగా డిపాజిట్లు వస్తాయి, తద్వారా మళ్ళీ తిరిగి లోన్లు ఇవ్వటానికి వీలవుతుంది. అట్లా ఆర్థిక అభివృద్ధికి ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి బ్యాంక్ అనేటటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది. దాదాపుగా డ్వాక్రా సంఘాలు వసుదైక కుటుంబం అనే ఉన్నతమైన సిద్ధాంతాన్ని బలంగా నమ్మే దేశం మనది. సమస్త జీవకోటి వన్యప్రాణులు ఇందులో అంతర్భాగం. మానవ మనుగడకు ప్రకృతి సమతుల్యత, వన్యప్రాణుల సంరక్షణ అత్యంత ముఖ్యం. దీనిని దృష్టిలో పెట్టుకుని అటవీ శాఖ ఆధ్వర్యంలో హనుమాన్ ప్రాజెక్టు హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ముందుకు తీసుకొచ్చామని ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో వన్యప్రాణుల వల్ల పంట, పశు సంపదకి నష్టంతో పాటు మానవ భద్రతకు ముప్పు కలిగించే సంఘటనలు పెరుగుతున్నందున ఈ నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టామని తెలిపారు. మంగళగిరి ఏపీఎస్సీఆర్ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం ఉదయం హనుమాన్ పేరుతో 100 ప్రత్యేక ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వాహనాలను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. వీటిలో వన్యప్రాణుల సంరక్షణతో పాటు వాటికి అవసరమైన వైద్య సహాయాన్ని అందించేందుకు అంబులెన్స్, రెస్క్యూ వాహనాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. పర్యావరణ ప్రేమికులకి, యావత్ ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారం. ఈ హనుమాన్ హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్, దీని ముఖ్య ఉద్దేశం మానవ వన్యప్రాణి సంఘర్షణని నివారించడం, తగ్గించడం కోసం రూపకల్పన చేసిన సమగ్ర సాంకేతిక శాస్త్రీయ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా ముఖ్యంగా మన చిత్తూరు జిల్లా, పార్వతీపురం ఇలాంటి జిల్లాల్లో ఎక్కడైతే ఈ ఏనుగులు కానీ వన్యప్రాణులు కానీ ఊళ్ళలోకి వచ్చేసి పొలాల మీద పడి ప్రాణానికిను అలాగే వ్యవసాయానికి ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో వీటిని హ్యాండిల్ చేయాలన్న దాని నుంచి పుట్టిందే ఈ హనుమాన్ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా సరిహద్దు గ్రామాల ప్రజలకి రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు మరింత కట్టుదిట్టంగా ముందుకు తీసుకెళ్తాం. వన్యప్రాణులను సంరక్షిస్తూనే పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ హనుమాన్ తాలూకు ప్రధాన కర్తవ్యం. ఏదైనా సంఘర్షణ చోటు చేసుకున్నప్పుడు వెంటనే స్పందించడం, వారికి కావాల్సిన ఉపశమన చర్యలు, పరిహారం చెల్లింపు వ్యవస్థల్ని హనుమాన్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. అలాగే పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ అటవీ శాఖ హనుమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు ఈ హనుమాన్ ప్రాజెక్ట్ కోసం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంద్రకీలాద్రిపై నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరిగే కుంభాభిషేక మహోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆహ్వానం. డ్వాక్రా మహిళలకు రుణాల పంపిణీ కార్యక్రమం. హనుమాన్ ఫౌండేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.